ఇటల్ చూద్దాం. రాష్ట్రంలోని పొగాకు రైతుల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పొగాకు పంటకు సరైన ధరలు లభించక నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో వరుసగా సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందించి ఉన్నతాధికారులను రాష్ట్రానికి పంపింది. అమరావతిలో చంద్రబాబుతో కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్, డైరెక్టర్ మౌనికా గౌడ్ సమావేశమై పొగాకు రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతులను ఆదుకునేందుకు కేంద్రం 3 కీలక ప్రతిపాదనలు ముందుంచింది. కేంద్రం ముందు వడ్డీ లేకుండా వర్కింగ్ క్యాపిటల్ రుణాల కల్పన, ప్రోత్సాహకాలు అందించడం, ధరల లోటును భర్తీ చేయడం వంటి అంశాలపై చర్చ జరిగింది. అయితే కేవలం తాత్కాలిక ఉపశమన చర్యలతో సమస్య పరిష్కారం కాదని, ప్రతి ఏడాది పొగాకు రంగంలో తలెత్తుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం అవసరమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రైతులు, బయ్యర్లు, టొబాకో బోర్డు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమిష్టిగా పనిచేస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డిమాండ్, ధరల హెచ్చుతగ్గులను పరిగణలోకి తీసుకుని దీర్ఘకాలిక విధానం రూపొందించాలని అధికారులకు సూచించారు. పొగాకును కొంతకాలం నిల్వ ఉంచి ధరలు మెరుగుపడిన తర్వాత విక్రయించే అవకాశాలపై కూడా పరిశీలన చేయాలని ఆదేశించారు.